హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టమాటా పప్పు ఎలా వండాలనేది చూద్దాం. కందిపప్పు ఒక బౌలు, టమాటాలు 2, దాంట్లోకి సరిపడా చింతపండు కూడా తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎందుకంటే పప్పు తొందరగా ఉడకడానికి హెల్ప్ చేస్తుంది. దాంట్లో పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ పెట్టాలి. దానికి ఇట్లాగా 2-3 విజిల్స్ వచ్చేలాగా తీసాక పైన వచ్చిన వాటర్ తీసేసుకోవాలి. తీస్తే మనకు మెదిపేటప్పుడు ఏంటంటే తొందరగా ఈజీగా మెదపడానికి కుదురుద్ది. పప్పు గుత్తి తీసుకుని పప్పు అంతా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేయడం అనేది చూద్దాం. ఒకటిలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. పప్పులో మామూలుగా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో 4 రెబ్బలు వెల్లుల్లి వేయాలండి. స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, తాలింపు దినుసులన్నీ కలిపి ఉన్న మిశ్రమం వేయాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని కరివేపాకు. అంతేనండి, దీన్ని దోరగా వచ్చేలాగా వేయించాలి. ఈ విధంగా వేయించడం. చాలామందికి పప్పు యూజ్ చేసేటప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి. అలా కాకుండా దీంట్లో తాలింపు ఇలా బాగా వేగేలాగా వేయించుకోవాలండి. దీంట్లో పప్పు తిన్నప్పుడు చాలామంది గ్యాస్ ప్రాబ్లం చెప్తారు. గ్యాస్ రాకుండా కొంచెం లైట్గా ఇంగువ వేసుకోవాలండి. అట్లా వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుద్దండి. వేసుకుని పప్పు తాలింపు వేసుకోవడం. చూసారు కదా, ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు అనేది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు.